హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. తోటకూర బాగా వాష్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కాస్త జీలకర్ర వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇవి బాగా వేగాక ఆనియన్స్ వేద్దాం. ఇవి మంచిగా నూనెలో వేగాలండి. వేగాక కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుదాం. ఇవి నూనెలో బాగా వేగాక మనం ముందుగానే కడిగి పెట్టుకున్న తోటకూరని వేద్దాం. ఇది క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత చాలా తక్కువగా ఉంటుందండి. బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిద్దాం. ఫైవ్ మినిట్స్ అయ్యాక తీసి కలుపుతూ ఉండండి, దగ్గరకు అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 6 to 7 మినిట్స్ ఉడకనిద్దాం. తర్వాత తీసి కలుపుతూ ఉండండి మధ్యలో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రోటీస్లోకి బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే అండి, సింపుల్గా మన తోటకూర ఫ్రై అయిపోయింది. బాయ్ బాయ్.